వర్తించు తనయుడు మధ్యముడు. ఒక ఆయన ఉన్నాడు, చాలా కష్టపడి డబ్బు సంపాదించాడు, ఏవో గృహాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. ఈ తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చేయకుండా దానిని అభివృద్ధి చేసుకునే కుమారుడు మధ్యమ పుత్రుడి కింద లెక్కట. తండ్రి ఇచ్చిన ఆస్తిని అభివృద్ధి చేశాడు, అంతేగాని తన గొప్పతనం ఏం లేదు. తండ్రి అంటూ ఇవ్వలేకపోతే వీడికి బేసు లేదు కనుక, ఆధారం లేదు కనుక. తండ్రి ఇచ్చిన సంపదని జాగ్రత్తగా నిలబెడుతూ దాన్ని అభివృద్ధి చేసే కుమారుడు మధ్యముడట. తండ్రి మహాత్మ్యం రెట్టింపు చేసి, అసలు తండ్రి ఏమి ఇవ్వకపోయినా సరే తానే సంపాదిస్తూ, అబ్బే నాన్నగారి అంతండి, నాన్నగారి కంటే కొడుకే దాత, నాన్నగారి కంటే కొడుకే గొప్పవాడు అని లోకం చేత ప్రశంసలు అందుకుంటూ తండ్రి ఇచ్చిన సంపదని రెట్లు 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 పెంచి తండ్రి చేసిన దానముల కంటే అధికంగా చేసి అసలు తండ్రి పేరును మరుగున పడేలా చేసే కొడుకు ఉత్తముట్ట. తండ్రి పేరు మరుగున పడిపోవాలి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, దశరథుడు కొడుకు అనే విషయం మర్చిపోయి ఇంతకంటే గొప్పవాడు లేడు అనుకుంటే అప్పుడు తండ్రికి ఆనందం. తండ్రిని మించిన తనయుడని కొంతకాలం పైకి అసలు తండ్రిని కూడా మర్చిపోవాలి. ఆ విధంగా తండ్రిని మరిపించేటటువంటి కుమారుడు ఉత్తముడని పిలువబడతాడు. తండ్రి ఇచ్చిన సంపదను తగలబెట్టేవాడు ఉంటాడే వాడు హీనుడు. తండ్రిని పాడు చేసేవాడు. తండ్రి ఇచ్చిన సంపదను పాడు చేసి వ్యసనపరుడు అయిపోతే ఇంకేముంది, వాడు హీనుడు.